భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అక్కసు తీర్చుకుంది ఆస్ట్రేలియా. కింగ్ ను అవమానించింది. అంత తోప్ బ్యాట్స్మెన్ అని కూడా చూడకుండా ఇన్సల్ట్ చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. క్రికెట్ లో తామే తోపులు, తమ కంటే ఎవరు గొప్ప కాదనేలా ఆస్ట్రేలియా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ టీం ప్లేయర్లు పొగరుతో బిహేవ్ చేయడం, ఇతర జట్ల ఆటగాళ్లను స్లెడ్జింగ్ తో భయపెట్టిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కంగారు ఫ్యాన్స్ కూడా తక్కువేమీ కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లను దూషించడం, అవమానించడం, హేళన చేయడంలో వాళ్ళు ముందంజలో ఉంటారు. ఎంత బడా ప్లేయర్లు అనేది కూడా చూడకుండా ఎగతాళి చేయడం, హేళన చేయడం వారికి పరిపాటిగా మారింది. అందుకే ఆస్ట్రేలియాలో మ్యాచ్లు ఆడాలంటే అపోజిషన్ టీమ్స్ భయపడతాయి. తాజాగా దీన్ని భారత క్రికెటర్లు కూడా రుచి చూశారు. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అవమానం ఎదురైంది. కోహ్లీని అవమానించిన ఆసీస్ ఆ జట్టు ఫ్యాన్స్ కింగ్ ను టార్గెట్ చేసుకుని బూ అంటూ హేళన చేశారు. దీంతో కింగ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. ఏమన్నారంటూ వాళ్ళ వైపు సీరియస్ గా చూశాడు. డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్న కోహ్లీ తిరిగి ఆడియన్స్ దగ్గరకు వచ్చాడు. ఏమనుకుంటున్నారంటూ కంగారు ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యాడు. అయితే వెంటనే దగ్గరలో ఉన్న సెక్యూరిటీ మేనేజర్ అక్కడికి వచ్చి కోహ్లీని కూల్ చేశాడు. వాళ్ళను పట్టించుకోవద్దంటూ అతన్ని డ్రెస్సింగ్ రూమ్ కు పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కోహ్లీతో పాటు సిరాజ్, జైస్వాల్ లాంటి ఇతర భారత ఆటగాళ్లను కూడా ఆసీస్ ఫ్యాన్స్ ఇబ్బంది పెడుతున్నారు. అయితే సిరీస్ మొదటి నుంచి వాళ్ళ ఫోకస్ ఎక్కువగా విరాట్ మీద ఉంది. టీంలోని కీలక ఆటగాడు కావడంతో కింగ్ ను టార్గెట్ చేసుకుని బూ అంటూ అవమానిస్తున్నారు కంగారు అభిమానులు. బాక్సింగ్ డే టెస్ట్ లోనూ అదే రిపీట్ చేశారు. అయితే వాళ్ళకు ఎప్పటికప్పుడు గట్టి కౌంటర్లు ఇస్తూ వస్తున్నాడు కోహ్లీ. ఇవాళ కూడా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్న వాడు తిరిగి వచ్చి మరీ వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. కింగ్ కు భారత అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. తగ్గేదేలే, కంగారులకు ఇచ్చిపోయాడన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి దిగ్గజ ప్లేయర్ ను అవమానిస్తే, దూషిస్తే ఎలా ఊరుకుంటారని పరుగుల వర్షం కురిపించి వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని సూచిస్తున్నారు.